నమస్తే ఫ్రెండ్స్. ఫిబ్రవరి 11 తారీఖు నాడు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 2 పార్టీలు పాల్గొన్నాయి. ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దీని అధినేత తారిక్ రెహమాన్. అలాగే ఈ పార్టీతో పాటు ఇంకొన్ని పార్టీలు కూడా జత కలిసినాయి. అలాగే ఇంకొక పార్టీ ఉంది, అది జమాతే ఇస్లాం. దీని నాయకుడు షఫీకుర్ రెహమాన్. ఇది 11 పార్టీలతో ఏర్పడిన అలయన్స్. ఈ 2 పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. అవామీ లీగ్ పార్టీ ఏదైతుందో ఆ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. దాంతో 2 ప్రధాన పార్టీలు. రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. దీంట్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ దాని అనుబంధ పార్టీలకు 212, అంటే మోర్ దాన్ 2/3 ఎంపీ సీట్లు. అలాగే జమాతే ఇస్లాంతో కూడినటువంటి అలయన్స్కి 77. తో ఇది ఎన్నికలు జరిగినాయి. 14 నాడు రిజల్ట్ బయటకు వచ్చింది. 17వ తారీఖు నాడు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అంటే నిన్న ప్రధానమంత్రిని ఎన్నుకునే సందర్భంలో ఒక అతి ముఖ్యమైన ఘటన, ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది. ఏంటి అది అంటే, తారిక్ రెహమాన్ గారు ఆయన సభ్యులందరూ కలిసి ఒకేసారి ఎంపీలుగా వాళ్ళ జాతీయ సంసద్, మన పార్లమెంట్ను మనం లోక్సభని ఎట్లా అంటామో వాళ్ళు జాతీయ సంసద్ అని అంటారు. ఈ జాతీయ సంసద్కి సంబంధించి వాళ్ళు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఇంకో 2వ ప్రమాణ స్వీకారం కూడా ఉంది. అది ఏంటిది అంటే, రాజ్యాంగాన్ని, ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అని ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 72.9% మంది రాజ్యాంగాన్ని మార్చాలి అని, మార్పులు చేయాలని, మిగిలిన వాళ్ళు చేయకూడదని వాళ్ళు తీర్పు చెప్పారు. కానీ తారిక్ రెహమాన్ గారు ఏం చెప్పారంటే, ప్రజలు మాకు తీర్పునిచ్చింది ఎంపీలుగా మాత్రమే, అలాగే రాజ్యాంగాన్ని మార్చమని చెప్పి మమ్మల్ని ఎన్నుకోలే. ఎందుకంటే 2 ఓట్లు ఉండేవి అక్కడ. ఒకటి ఎంపీని ఎన్నుకోవడానికి, ఇంకొకటి రాజ్యాంగాన్ని సవరించాలా వద్దా అనేది ఒకటి. ఈ సవరించాలా వద్దా అనేది ప్రతిపక్షం వాళ్ళు ఇస్తారు, పాలకపక్షం వాళ్ళు ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకోలే. కాబట్టి మేము 2వ ఎంపీగా, అంటే 2వసారి ప్రమాణ స్వీకారం చెయ్యం. ఇది మొదటిది. 2వది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో ఇలా ఎన్నుకోబడిన ఎంపీలు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా ఉండాలి అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాబట్టి, అంటే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేదు కాబట్టి మేము ఎన్నుకోము అని అన్నారు. అంటే 2వసారి ప్రమాణ స్వీకారం చేయమని అన్నారు. అంటే ఇలా చేయడానికి మెయిన్ కారకుడు ఎవరంటే, ఇంటరిమ్ ప్రధానమంత్రి ఎవరైతే ఉండినో, అంటే కేర్ టేకర్ గవర్నమెంట్ ప్రధానమంత్రి లాగా ఎవరైతే ఉండినో అడ్వైజర్ యూనుస్ గారిది. ఎప్పుడైతే తారిక్ రెహమాన్ గారు నేను చెయ్యము అని అన్నారో, అప్పుడు యూనుస్ గారి యొక్క ప్లాన్స్ అన్నీ కింద మీద అయిపోయినాయి. అంతేకాదు, జమాతే ఇస్లాం వాళ్ళ యొక్క నాయకుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ మీరు అలా చేయకపోతే మేము ఎంపీలకు కూడా ప్రమాణ స్వీకారం చెయ్యము అని చెప్పి వాళ్ళు బహిష్కరించారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం బాగా గమనించాలి. ఎందుకు జరుగుతోంది ఇది అంటే, ఎందుకు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, తారిక్ రెహమాన్ గారు ఎందుకు వద్దని అనుకుంటున్నారు దానికి మొదటిది, రాజ్యాంగాన్ని మార్చాలని ప్రజలు స్పష్టమైన తెలిపారు 72.9%. కానీ ఆ రాజ్యాంగ పరిషత్తులో ఎవరెవరు ఉండాలో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఈ ఎంపీలను రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఎన్నుకోవలేదు.
వీళ్ళు ప్రత్యేకంగా ఎన్నుకోబడాలి. ఇది మొదటి కారణం. రెండవది, రాజ్యాంగంలో ఎక్కడ కూడా మార్చాలి అని చెప్పి లేదు కాబట్టి మార్చకూడదు అనే అభిప్రాయం ఎవరిది? తారిక్ రెహమాన్ గారిది. రెండవది. మూడవది, రాజ్యాంగాన్ని అంటే దాదాపు 47 మార్పులు కోరుకున్నారు. ఈ మార్పులు ఏంటివి? ప్రధానమంత్రి యొక్క అధికారాలను కత్తిరించి కొన్ని అధ్యక్షుడికి ఇవ్వాలని చెప్పి. కానీ ఇప్పుడు రెహమాన్ గారు 2/3 మెజారిటీతో ఉన్నాడు కాబట్టి ఈ అధికారాలు అధ్యక్షునికి బదలాయిస్తే ఈయన వీక్ అవుతాడు, బలహీనమవుతాడు కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. ఇది మొదటిది. రెండవది, ఏ వ్యక్తి కూడా 2 సార్ల కంటే ఎక్కువగా ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని ఉంటుంది. అంటే మా కోరే మార్పుల్లో అందులో తారిక్ రెహమాన్ గారు చిన్న వయసులో ఉంది, ఆయనకి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇంతకుముందు వీళ్ళ అమ్మగారు ఎవరు ఖలీదా జియా గారు, అలాగే అవామీ లీగ్ అధ్యక్షురాలైనటువంటి షేక్ హసీనా గారు, వీళ్ళు 3 సార్లు 2 సార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాబట్టి దీనికి నేను ఒప్పుకుంటే 2 సార్లకే పరిమితం అయితేనేమో అప్పుడు ఇంకొకరు కావాలి. దీనికి అధ్యక్ష పదవి అంటే ప్రధానమంత్రి పదవి వీళ్ళకు ఉండదు కదా. ఇలాంటి అనిశ్చిత స్థితి ఏర్పడుతుంది కాబట్టి తన రాజకీయ భవిష్యత్తు కూడా గందరగోళంలో పడుతుంది కాబట్టి ఆయన ఒప్పుకోలేదనేది ఒక ఏమంటారు ఎక్స్పెక్టేషన్. దీనికి జమాతే ఇస్లాం వాళ్ళు ఏమన్నారంటే మేము రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ పోరాడతాము అని అన్నారు. అంటే ఇప్పుడు అధికార పక్షానికి పాలక పక్షానికి మళ్ళీ ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణ ఏ స్థితికి దారితీస్తుందో భవిష్యత్తులో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.